వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టు ఏ న్యాచురల్ వరల్డ్. సమ్మర్ వచ్చేసింది కదండి. ఫస్ట్ చేయాల్సిన పని ఒడియాలు, అప్పడాలు, ఊరగాయలు పెట్టుకోవడం. ఇదే కదా. నిజంగా నేనే కాదు, నాతో పాటు మీరు కూడా ఇలా చేసుకుంటారో లేదో కింద కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఊరగాయతో స్టార్ట్ చేసేస్తామన్నమాట. దొరికిన ఫస్ట్ ఎప్పుడైనా ఎండాకాలం స్టార్టింగ్లో దొరికే మామిడికాయల రుచి వేరే ఉంటాయి, ఎండింగ్లో దొరికే మామిడికాయ ఊరగాయ రుచి వేరే ఉంటాయి. ఇక్కడైతే మా ఇంటి ముందున్న చెట్టు మామిడికాయలన్నీ కట్ చేసి ముందు రోజైతే కట్ చేసాము. ఆ రోజంతా నీళ్ళలో నానబెట్టి నెక్స్ట్ డే తుడిచి ఇలా ఒక బట్ట మీద ఆరబెట్టేసి ఎటువంటి తడి అంటే తేమ లేకుండా వాటిని నీట్గా తుడిచి ఒప్పలు పెట్టేసి ఆ ఒప్పల్లో కూడా తేమ అంటే చెమ్మ ఉంటుంది కదా, అదైతే నీట్గా పోయేటట్టు ఇలా వెట్ క్లాత్ పైన ఫ్యాన్ కింద ఆరబెట్టేసేయాలి. తర్వాత ప్రాసెస్ అంతా చాలామందికి తెలుసు. నేనైతే ఆ మామిడికాయ ముక్కలు ఫస్ట్ మెజర్ చేసుకుంటాను. మెజర్ చేసిన తర్వాత దానికి ఎంత మసాలా అంటే మెంతులు, ఆవపిండి ఎక్కువ పడుతుందన్నమాట. ఇటువంటి ఒక గ్లాస్ కానీ టంబ్లర్ ఏదైనా కానీ కరెక్ట్గా మెజర్ చేసుకొని దానికి తగినట్టు ఇక్కడ నాకు 6 కప్పులు ముక్కలు వచ్చాయన్నమాట. దానికి తగినట్టు చిన్న కప్పు మెంతులు, హాఫ్ తర్వాత ఆవాలు తీసుకొని ఇలా ఫైన్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ ఏమో చాలా చల్లబడాలి. వేడిగా వేస్తే ఉడుకు చేసేస్తుంది అని చెప్పేవాళ్ళు అనమాట అమ్మమ్మ వాళ్ళు. మాకు ఎక్కువగా ఊరగాయలు కర్నూలులో మా పక్కింట్లో పెద్దమ్మ ఉంటారు, పెద్దమ్మ పెట్టేవాళ్ళు అనమాట. ఆమె చేతి పిక్కిల్స్ పక్కింటి ఆంటీ వాళ్ళు ఎక్కువ పెట్టేవాళ్ళు. వాళ్ళు పెట్టిన పిక్కిల్స్ అట్లా అంటే నచ్చినప్పుడు తినడమే కాదు, అది ఎలా చేశారో కనుక్కునే అలవాటు కూడా ఉందన్నమాట నాకు. అలా కనుక్కొని నేను ఇవాళ ఊరగాయ అయితే పెట్టేసుకున్నాను. ఒక్కొక్క ముక్కకు జస్ట్ పెట్టింది చిన్న మసాలా పౌడరే, కాకపోతే అదంతా ప్రతి ముక్కకు పట్టాలి. పట్టిన తర్వాత మెజర్ కూడా 6 కప్స్ అని చెప్పాను కదా ముక్కలు, దానికి 1.5 కప్పు మాత్రమే సాల్ట్, 1 కప్పు కారం తీసుకున్నాను. కారం ఎక్కువ వేయలేదు, ఎందుకంటే ఊరే కొద్దీ మళ్ళీ చూసి తర్వాత యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే ఈ మామిడికాయలు ఫస్ట్ మామిడికాయలు అనమాట. అంటే సీజన్ స్టార్ట్ అవ్వగానే చెట్టుకి మొదట కాపు వస్తుంది కదా, అలా వచ్చిన మామిడికాయలు ఇవి. మామిడికాయల్ని తెచ్చి నేను మాగబెట్టేశాను. నియర్లీ 2 వారాల తర్వాత ఆ మామిడికాయలు పళ్ళయ్యాయి అనమాట. ఇది కర్నూలు నుండి తెచ్చినవి, చాలా బాగున్నాయి. టేస్ట్ ఎలా ఉందో అని నేను కూడా చేశాను. రసాలు కదా చాలా బాగున్నాయి. దీంట్లో వాము స్మెల్ వస్తుంది కాస్త, అంటే ఆ స్మెల్ అలవాటు పడిన తర్వాత ఇంకా బాగుంటుంది అనమాట. ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయకుండా జస్ట్ వాటర్, ఫర్టిలైజర్, నార్మల్ ఫర్టిలైజర్స్ మాత్రం, ఆవు పేడ, అవి ఉంటాయి కదా, అవి మాత్రమే వేసిన చెట్టు అనమాట. సీజన్లో దొరికే ఫ్రూట్స్ని అయితే అస్సలు వదిలిపెట్టకండి. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అయినా కానీ సీజనల్ ఫ్రూట్స్ తినడం మంచిది. హెల్త్ వైజ్ ఈ కాన్సెప్ట్ ఈ వీడియో రెడీ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్.